ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. సుమారు 1,50,00,000 రూపాయలతో సీసీ రోడ్డు, సివరేజ్ పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లి మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీతో సమావేశమయ్యారు. మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన 1.14 కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు నూతనంగా 4 మూత్రశాలల నిర్మాణం, వే బ్రిడ్జి మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాజీపేటలోని పలు డివిజన్లలో 9.37 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పురపాలిక అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పురపాలికలో కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో జరగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రాష్ట్రం నుంచి మాదిగలకు చోటు కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చేనేత హస్తకళల వికాసం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ఈ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దేళ్ల శ్రీపాదరావు జయంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ కోడెలలోని శ్రీపాదరావు కాంస్య విగ్రహానికి నివాళులర్పించి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జీవితంలో 10వ తరగతికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వార్షిక పరీక్షలు రాసి విజయం సాధించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల కిట్లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెనువెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను అధికారులు తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో వివాదం చోటు చేసుకుంది. అధికారులు వేసిన మార్కింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి వెళుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మెదక్ జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పరిహారం అందించాలని రామాయంపేటకు చెందిన భూ నిర్వాసితులు ప్రజావాణిలో కలెక్టర్ ప్రతిమా సింగ్ కు విజ్ఞప్తి చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే భూములు ఇవ్వమని రైతులు స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని స్కూల్ బస్సు ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శాలిగౌరారం మండలానికి చెందిన వంశీ, రవిగా గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మాచర్లలో ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాంద్ పాషా అనే వ్యక్తి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఇంటర్ మహిళా కళాశాలలో వరుస అగ్ని ప్రమాదాలు విద్యార్థినులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వసతి గృహంలో వరుసగా 2 రోజులు షార్ట్ సర్క్యూట్ కారణంగా బెడ్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు జిల్లా పాలెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుని ఓ కసాయి తల్లి నీటి తొట్టిలో ముంచి దారుణంగా హత్య చేసింది. ఫిబ్రవరి 28న పాలెంలో 3 నెలల పసిబిడ్డ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుమారుణ్ణి కన్నతల్లి చంపినట్లు నిర్ధారించి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిపి రష్మి పెరుమాళ్ నేతృత్వంలో ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్యపాలెం శివారులో 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మహదేవపురంలో శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో అశేష భక్తులు వీక్షిస్తుండగా వైభవంగా నిర్వహించారు.